I'm going to talk about 5 అంశాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే, గ్లోరీ, హార్వెస్ట్, అండ్ అబౌట్ లవ్, స్టాచర్ అండ్ ఇమేజ్. ఓకే, దాన్ని తెలుగులో ఒక్కొక్కటి వస్తున్నప్పుడు చెప్తాను. ముందుగా గ్లోరీ. ఓకే, గ్లోరీ అంటే తెలుగులో ఏమంటారో తెలుసా? ఎవరికైనా తెలుసా తెలుగులో ఏమంటారో? మహిమ. ఓకే, గుడ్. గ్లోరీ ఈజ్ లైక్ మహిమ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఓకే, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గ్లోరీ. మహిమ కూడా అనేక రకాల మహిమలు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఏంటి ఈ మహిమలు? లాస్ట్ స్టేజ్ మహిమ ఏంటి? అయితే అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఇంగ్లీష్లో, వాట్ ఈజ్ ద రిచెస్ ఆఫ్ ద గ్లోరీ. చూడండి, ధనము అందరికీ ఉంటుంది. ధనం అనేది ఒక విలువైన పదము, ఎందుకంటే అది అన్నిటికి అక్కడికి వస్తుంది. మరి మనము ఆ పదాన్ని బహుధనవంతుడు అనుకుని అంటాం, అవునా కదా? చాలా ధనవంతుడు. ఇంకా ఇంగ్లీష్లో చూస్తే ద రిచ్, వెరీ రిచ్. ఇక మరీ ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, ఏమంటారో తెలుసా? ఫిల్తీ రిచ్ అంటారు. బట్ ఇక్కడ కూడా వాట్ ఈజ్ ద రిచెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ మిస్టరీ. అయితే అపవాది యొక్క పని ఏంటంటే, దేవుని యొక్క లోతు, ఎత్తు, మరి వెడల్పు తెలుసుకోకుండా, ఆ మహిమైశ్వర్యములోకి వెళ్లకుండా, అది మనకి గురి కాకుండా మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అందుకనే పౌలు అంటాడు, ఈ మహిమైశ్వర్యము ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. బయలుపరచున్నాడు. అంటే ఒక మనిషి నమ్మి రక్షణ పొందితే నువ్వు చెప్పుకుంటే కానీ అవతల వాళ్ళకి తెలియదు. ఓకే, అయితే అది ఆరంభము మాత్రమే. మరి నీలో ఉండే మహిమ, మరి క్రీస్తు నీలోంచి ఎలాగ బయటకు వస్తాడు అంటే, ఆయన మహిమైశ్వర్యం ఎట్టుదో నీవు తెలుసుకొని, అది నీవు గురిగా పెట్టుకొని, అది నీవు దాని మీద నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, ఏ మహిమ నాలోంచి బయటికి రావాలని ఒక స్థాయి నిరీక్షణ నువ్వు పెట్టుకుంటే ఆ మహిమ నీలోంచి బయటకు వస్తుంది. మరి ఆ యొక్క గురి, ఆ స్థాయి చూడండి. చాలామంది, కొంతమంది ఇంజనీర్లు అవ్వాలని వారు కోరుకుంటారు, చదువుతారు, కష్టపడతారు, వారు ఒక గురి పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి బీదవారైనా, వారికి సామర్థ్యం లేకపోయినా సరే, ఆ గురి పెట్టుకున్నందుకు వారికి కొన్ని అవకాశాలు కూడా వస్తాయి. కొంతమంది వారికి అద్భుత రీతిగా సహాయం చేసి ఆ గురికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలామంది చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి తర్వాత మళ్ళా చదువుకుంటూ పెద్ద పెద్ద గురువులు కూడా మరి వెళ్ళిన వారు ఉన్నారు. ఇక్కడ కూడా మరి క్రీస్తు ఎలాగ వస్తాడంట? చూడండి, క్రీస్తు ఆయన అనగా ఆ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా నీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు. అంటే మహిమ ఎలాగొస్తుందంట? నిరీక్షణలోంచి వస్తుందంట. అంటే నువ్వు దాన్ని తెలుసుకొని, దాన్ని నువ్వు నిరీక్షణగా పెట్టుకొని, అది రావాలనుకున్నప్పుడు ఆ మహిమ బయటకు వస్తుందండి. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్? ఓకే, నౌ దిస్ ఇస్ ద బేసిక్ స్క్రిప్చర్. నౌ 2 Corinthians chapter 3 verse 17 to 18. 2 కొరింథీయులు 3:17-18. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం నుండును. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువే ఆత్మ అంటే నీలో గనక పరిశుద్ధాత్మ ఉంటే ఎవరున్నట్టంట? యేసయ్య ఉన్నట్టే. నువ్వు వ్యత్యాసం
చేయలేవు. ఆయన అంటాడు, నేను వెళ్ళి నేను మీకు తోడుగా ఉంటా. ఏ రీతిగా తోడుగా ఉంటాను? ఆదరణకర్తను పంపించి నేను మీతో తోడుగా ఉన్నట్టే ఆదరణకర్త ద్వారా మీతో ఉంటాను. సీ ద క్లారిటీ. కాబట్టి నువ్వు డిఫరెన్సెస్ అవసరం లే. ప్రభువే, అందరూ ప్రభువే ఆత్మనండి. చదవండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. See that now? మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అంటే మొదటగా మనము ఏంటి ఈ మహిమ అని ఒక స్థాయి మహిమ. చూడండి, విశ్వాసము స్థాయిలు ఉంటాయి. ఏ విశ్వాసానికి ఆ మహిమ బయటకు వస్తుంది. ఈ విశ్వాసానికి ఈ మహిమ, ఈ విశ్వాసానికి ఈ మహిమ రోమీల్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే మరి అద్దము వలె అంటే ఎంత క్లియర్గా ఉంటుందంటే అంత క్లియర్గా ఉంటుందంట మహిమ. మరి అద్దము వలె ఆ మహిమను చూపిస్తూ నీవు కూడా ఆ మహిమకు వెళ్ళాలని అదే పోలిక మారుస్తావంట. అంటే ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎ గ్లోరీ హోప్, నథింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్. మనం కూడా లోకుల యొక్క మహిమ, మనము ఎంత గొప్ప దేవుణ్ణి ఎరిగి అద్దము వలె మన మహిమను ఏ మహిమలోకి వెళ్ళాలి అనేటువంటిది చూసుకోకపోతే అన్యజనులు మహిమ కావాలని ప్రార్థించుకుంటాం మనం. ఆ డాక్టర్ అవ్వాలని, ఆ ఇంజనీర్ అవ్వాలని, వాళ్ళలాగా ఇల్లు కట్టుకోవాలని, ఆ కారు కొనుక్కోవాలని, వాళ్ళలాగా అవ్వాలని. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? మనము సంఘానికి వచ్చి దేవుడిని తెలుసుకొని వాటి సంబంధమైన విషయమై ప్రార్థించుకుంటూ అవి పొందుకుంటూ అవి రాకపోతే ఉపవాసం ఉంటూ వాటి గురించే జీవిస్తాం. దేవుడు ఏమంటాడు? ఆ వద్దు అంటున్నాడు. ముందు నా రాజ్య సంబంధమైన విషయాలు వెతకండి, అవి మీకు బోనస్గా ఇస్తాను అంటున్నాడు. యు సీ దట్ నౌ? వాట్ ద వరల్డ్, వాళ్ళేమో కష్టపడి దివరాత్రులు సంపాదించింది నేను నీకు ఎలా ఇస్తానంట? బోనస్ టిప్గా ఇస్తానంట. కొసలు అంటారు చూసారా? దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకములో ఏదైతే ముఖ్యమో, ఏదైతే చాలా ముఖ్యమో, ఇదంతా గొప్పది అనుకుంటారో దేవుడు అంటున్నాడు, నువ్వు నా రాజ్య సంబంధ విషయం ఎత్తుక్కొని వాటిని గురిగా పెట్టుకుంటే ఆ లోకములో వాళ్ళు దివరాత్రి కష్టపడి జీవితాలు త్యాగం చేసి వారు సంపాదించింది నీకు కొసరలాగా పడేస్తాను అంటున్నాడు దేవుడు. యు సీ దట్ నౌ? ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ యాజ్ అ టిప్. చూడండి, ఒకటి కొంటే ఇది ఫ్రీ, ఈ బిందు కొంటే ఈ సబ్బు ఫ్రీ. లైక్ దట్ గాడ్ సెడ్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ ఫ్రీ. యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ అబౌట్ దిస్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు దిస్ వర్డ్ విల్ షిఫ్ట్ యువర్ సిస్టమ్. ఓకే, పక్కన చెప్పండి, ఈ వాక్యము నీకు మారు మనసు కలిగించును గాక అనండి. దిస్ వర్డ్ విల్ షిఫ్ట్ యువర్ సిస్టమ్. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీ కాలాలను మారుస్తాను. సో ఐ బీన్ ప్రీచింగ్ వర్డ్స్ దట్ విల్ చేంజ్ యువర్ సిస్టమ్. మనం అందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె. అద్దం అంటే ఏంటి? క్లియర్. One of the reason why the church is not running after the vision is because the vision is not clear. విజన్ క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం వల్ల ఎవరూ దాన్ని క్లియర్గా చూడలేదు గనక దాని వెంట పరిగెట్టలేకపోతున్నారు. పౌలు ఏమంటాడు? నేను చూసినటువంటి ఆ పిలుపు కొరకు ఏం చేస్తున్నాడంట? ఈజ్ రన్నింగ్. ఎందుకు పరిగెడుతున్నాడు? నీకు అసలు లెక్కే లేదు. ఎందుకు? నీకు కనబడితే కదా. పౌలుకి ఎంత క్లియర్ కనబడుతుందంటే అతను నడవడం కాదంట, పరిగెడుతున్నాడు అండి. ఈజ్ రన్నింగ్ టు అచీవ్ ఇట్. ఈరోజు మీ అందరికీ అద్దం వలె మీ దర్శనము తేటగా కనబడును గాక. నీ విశ్వాస ప్రకారము నీలో ఉండే పరిశుద్ధాత్మ దర్శనాన్ని చూపించి అది నీలో నెరవేరుస్తుందంట. ఇదొక మహిమ. ఎలా జరిగిందంట? మళ్ళీ ప్రభు ఇంకో మహిమ చూపించింది, ఇంకో విశ్వాసం పొందుకుంటే నెక్స్ట్ లెవెల్ అలాగా లెవెల్స్కి మారుతూ ఉంటావు అంట. ఓకే, రైట్. నా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా. అంటే నువ్వు ప్రార్థించాల్సి వస్తే నువ్వు ఒక ప్రార్థన పాయింట్ ఏం ప్రార్థన చేయాలా? ప్రభువా, నాకుండే విశ్వాసానికి ఇప్పుడు నేను ఏ విశ్వాసపు స్థాయికి వెళ్ళాలా, నేనేం చేయాలా, అక్కడ ఉండేటువంటి మహిమ ఏంటి అని తెలుసుకొని దాని విషయమై అదొక గురిగా పెట్టుకొని చదువుకో, అన్నీ చేసుకో. అది గురిగా పెట్టుకుంటే నువ్వు ఆ మహిమలోకి ప్రవేశిస్తావు. ఓకే, నా లెట్ us go to కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ద రిజరక్షన్ పవర్, పునరుద్ధాన శక్తి. ఎందుకు ఆయన మృతుల్లో నుంచి లెగిశాడు? చనిపోయి డైరెక్ట్గా హెవెన్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ లేచి కనపడి ఆయన లేచాడని చెప్పి
ఎందుకంటే అన్నిటిలో ఏం కలగాలంటే ఆయనకి ప్రాముఖ్యత, అన్నిటిలో ప్రాముఖ్యత కలగాలంట. అంటే ఎలాగా అంటే ఈ భూమి మీద ఏం తీసుకున్నా కానీ దానికి ప్రాముఖ్యత ఉండకూడదు. అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి కలగాలంట? యేసయ్యకే కలగాలంట ఈ భూమి మీద. ఓకే, అందుకని ఆయన పునరుద్ధానమై మృతుల్లోంచి లేచాడంట. చదవమ్మా. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలెననియు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని. ప్రతి దానికి కొంచెమే మహిమిచ్చాడంట. హాస్పిటల్కి కొంచెం మహిమిచ్చాడు, చదువుకు కొంచెం మహిమిచ్చాడు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? చేతులు పైకెత్తండి. యు సీ దట్ నౌ. అంటే ఏంటి? ఆ విద్యకు అంతా ఆశీర్వాదం లేదు. ఎంతమంది మందులు వేసుకుంటే ఇంకా బాధపడుతున్నారు చెప్పండి? లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఈరోజు సీ దట్. అంటే మందులకి ఎంత ప్రాధాన్యత లేదు, హాస్పిటల్కి ఎంత ప్రాధాన్యత లేదు. అయితే దేవుడు ఏంటంట, ఈ ప్రాముఖ్యత యేసయ్యకే రావాలని సంపూర్ణత అంతా ఎవరిలో పెట్టాడంట? యేసయ్యలో పెట్టాడంట. అంటే సంపూర్ణ స్వస్థత అనేది మందుల్లో పెట్టాడా, హాస్పిటల్లో పెట్టాడా, యేసయ్యలో పెట్టాడా? యేసయ్యలోనే పెట్టాడు. రాజ్యము యొక్క భుజభారము ఎక్కడుందంట? యేసయ్యలోనే. అయితే ప్రిన్స్ ఆఫ్ పీస్ ఎవరు? ఒకవేళ నిజంగా శాంతి రావాలి అంటే ఎవరి ద్వారా రావాలా? అంటే సంపూర్ణత అనేది ఎవరిలో పెట్టాడు? యేసయ్యలో పెట్టాడు. హి పుట్ ఇన్ జీసస్ ద ఫుల్నెస్. ఆయన యందు సర్వసంపూర్ణత నివసించాలని. అంటే లోకములో ఏది ఎక్కడెక్కడ తక్కువ ఉందో అన్నీ కూడా దాని పరిమాణం చెప్ప లిమిటేషన్స్. అయితే సర్వసంపూర్ణత అన్నీ కూడా యేసయ్యలోనే పెట్టాడంట. ఇప్పుడు నువ్వేదైనా తీసుకో ఈ భూమి మీద, నాకు డబ్బు కావాలి అను, డబ్బు వచ్చేస్తే కానీ నీకు సంపూర్ణత ఉండదు. ఏదో ఒకటి సంపూర్ణత ఉంటే ఎవరిలో ఉందంట? యేసయ్య. ఎందుకని యేసయ్యలో పెట్టాడు? అందరూ ఎవరి వద్దకు రావాలంట? సమస్త ప్రాధాన్యత ఎవరి వద్దకు రావాలంట? యేసయ్యకే రావాలని సర్వసంపూర్ణత ఎవరిలో పెట్టాడంట? యేసయ్యలో పెట్టాడంట. ఇది ఎక్కడ? ఇది ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ టిల్ హియర్? ఓకే, యు అండర్స్టూడ్ ద స్క్రిప్చర్. నౌ లెట్ us గో. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 7-11. 1 Corinthians 2:7-11. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానం ఎలా ఉందంట? దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. చదవండి. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. జగత్ ఉత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని ఎవరి మహిమ నిమిత్తము? మన మహిమ నిమిత్తము ఏం చేశాడంట? నియమించాడు. అంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీ ఒక పడిపోయినటువంటి విత్తనము లోంచి వస్తావు. పడిపోయిన వ్యక్తి ఎవరు? ఆదాము. పడిపోయినటువంటి ఒక వ్యవస్థ, ఎ ఫాలెన్ నేచర్, దట్ ఈస్ ఎ ఫాలెన్ సిస్టమ్. దేవుడు ఆదాము అవ్వని చక్కగా చేసినప్పుడు వాళ్ళు ఏమైపోయారు? పడిపోయిన వ్యవస్థ. ఆ వ్యవస్థలోంచి మనం వస్తున్నాం. ఆ పడిపోయినటువంటి ఆ పాప శరీరాన్ని మనం ధరించుకుని వస్తున్నాం. అవునా కదా? యా. దావీదు అంటాడు, తల్లి గర్భము నుండే నేను ఎందులో పుట్టాడంట? నీతిమంతుడిగా పుట్టాడా, పాపంలో పుట్టాడా? పాపంలో పుట్టాను. సో ఐఎమ్ ఎ బార్న్ సిన్నర్. కాబట్టి మనము పొరపాట్లు చేస్తాం. పరిశుద్ధులైనందుకు పొరపాట్లు చేస్తామా? పాపులైనందుకు పొరపాట్లు చేస్తామా? పాపంలో పుట్టి పాపం చేయక మంచి పనులు చేస్తామా? జనాలు తిడతా ఉంటారు. ద సిన్ నేచర్ కెనాట్ బి చేంజ్డ్. అయితే దేవుడు ఈ మహిమ నిమిత్తమై ఇది జగత్ పునాది మునిపే మన కొరకు దాచాడంట. ఇది ఎవరిలో పెట్టాడు? యేసయ్యలో పెట్టాడు. ఈ యేసయ్య మనలో దేని ద్వారా జీవిస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా. ముందుగానే దేవుడు దీన్ని మన మహిమ నిమిత్తము నియమించాడు. చదవమ్మా ఇప్పుడు. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. చూడండి, అంటే ఇక్కడ యు సీ ద సైనోనైమ్. ఇక్కడ యేసు ప్రభు వారిని ఏమంటున్నారు? మహిమా స్వరూపి అంట. మహిమా స్వరూపం అంటే ఆయన మనిషే, కానీ ఆయనకు ఒక మహిమ ఉంది. ఒకవేళ ఈ రాజులకు యేసు ప్రభు వారు మహిమా స్వరూపి అని తెలిస్తే ఆయన్ని సిలువ వేయకుండేవారు కాదంట. ఆయన మహిమా స్వరూపి అని తెలియక వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు సిలువ వేసేసారంట.
మనము ఎప్పుడు మహిమ వస్తుంది అనుకుంటాము? ఈ భూలోకంలో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత మహిమ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఇంకా లోతుకి వెళ్ళి ఏం చూస్తుందో చూద్దాం. చదవమ్మా 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే ఈ మహిమ ఎలాగుంటుంది అనేటువంటిది ఎందుకు మనుషులు తిరస్కరించి ఆయన సిలువ చేశారు? ఎందుకంటే అదంట చెవికి వినబడదంట, కంటికి కనబడదంట, హృదయానికి అర్థం కాదంట. అంటే ఏ లైబ్రరీలో అన్న దొరుకుతుందా? దొరకదు. చదువమ్మా. మనకైతే అంటే ఏంటి? ఆయన ప్రేమను పొందుకునే వారికి. నౌ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద సెకండ్ టాపిక్, లవ్. మొదట గ్లోరీ అనండి. దెన్ నెంబర్ 2 ఈజ్ లవ్. వై గ్లోరీ అండ్ లవ్? ఆల్ దీస్ టాపిక్స్ విల్ నౌ గివ్ యూ ఎ నైస్ ఫీస్ట్. ఓకే, నౌ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద టర్మ్ లవ్. అంటే కేవలము మహిమ కాదు, ఆయన్ను ప్రేమించి వారికి ఇస్తాడంట మహిమ. వారి కొరకు దాచిపెట్టాడంట. అయితే ఆయన ఎవరైతే వారిని ప్రేమించారో ఆయన అందరినీ ప్రేమించాడు. ఎవరైతే ఆయన్ని తిరిగి ప్రేమిస్తారో వారి కొరకు ఈ మహిమను ఏం చేశాడంట? దాచిపెట్టాడంట. అందుకనే ఈ మహిమలో లెవెల్స్ ఉంటాయి. ప్రేమలో కూడా ఏముంటాయి? లెవెల్స్ ఉంటాయి. అందుకనే పౌలు అంటాడు, ఈ మహిమ నాకు దొరికేసింది, నాకు ఈ మహిమ వద్దు, ఇప్పుడు ఇంకా పెద్ద మహిమ కావాలంటే దీన్ని ఏం చేయాలా? ఈ ప్రేమలో నేను ఇంకా లోతుగా వెళ్ళాలా, వెడల్పుగా వెళ్ళాలా, పొడుగ్గా వెళ్ళాలా. యు సీ దాట్ నా? అలా వెళ్ళినప్పుడు కొత్త మహిమ కనపడుతుంది. ఆ మహిమలోకి పౌలు అర్థం అవ్వలే దాన్ని చూసి అందులోకి ప్రవేశించేవాడంట. యు సీ ద గ్లోరీ నా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి ప్రేమలో ఉంటాయి ఈ లెవెల్స్ అని అర్థమైంది? అందుకే పౌలు అంటాడు, ఈ ప్రేమ యొక్క లోతును, ఎత్తును, వెడల్పును తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆర్ ద 4 dimensions. హీ వాంట్ టు నో ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. సరే, ఈ డైమెన్షన్స్ని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు చూద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను పరిశోధించున్నాడు. నీ విశ్వాసం ప్రకారం, నీకుండే సామర్థ్యం ప్రకారం ఇదిగో ఈ మహిమలోకి నువ్వు ప్రవేశించు, తర్వాత నీకు కొత్త మహిమను చూపిస్తాడు. దెన్ అండ్ అదర్ లెవెల్. అలాగా అన్ని జనులు అందరూ చూసి యేసు ప్రభువుని తెలుసుకుంటే ఇలా మహిమ బయటకు వస్తుందా అని ప్రతి మోకాలు వంగుతుందంట. బట్ దెర్ ఈస్ అ లెవెల్ ఆఫ్ గ్లోరీ, ఎ లెవెల్ ఆఫ్ లవ్. యూ నీడ్ టు ఎంటర్ అండ్ ఫాలో. ఎందుకంటే నీవు లోకానికి వెలుగు. అక్కడ నీవు చీకటిలోంచి వెలుగుగా ప్రత్యక్షమైతే ఆ ప్రాంతం అంతా నేను వెంబడించాల్సిందే. యూ సీ దట్? ఓకే, అందుకని ఆయన సమస్తాన్ని క్రీస్తులో పెట్టి చదువు 11 కూడా చదువు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అంటే ఇది మనిషాత్మ కూడా బయలుపరచలేదంట, దేవుని ఆత్మే. అంటే యేసు సిలువలో ఆయన నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడని నమ్మితేనే కానీ ఈ ఆత్మ రాదు. ఈ ఆత్మ రూపములో, ఈ ఆత్మ నీలో ఉంటేనే యేసయ్య నీలో ఉన్నట్టు. అయితే ఇది ఎందుకు బయటికి రావట్లేదంటే ఒక 2 లెవెల్స్ ఉన్నాయి. ముందు ఇందులో మహిమ ఉందని తెలుసుకోవాలా, ఆత్మ ఉందని తెలుసుకోవాలా. ఈ ఆత్మ ద్వారా నీ వాక్యాన్ని తీసుకొని విశ్వాసాన్ని పెంచుకొని ఆ మహిమ లెవెల్ చూసి మహిమ స్థాయి, ఓహో నేను ఇప్పుడు ఈ మహిమకి వెళ్ళాలా అని నువ్వు ఆ మహిమకి వెళ్తావు అనమాట. ఈ రీతిగా పనిచేస్తుంది మన జీవితంలో. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, ఎందుకు ఇక్కడ ఇది ఫెయిల్ అవుతుంది చూద్దాం. ఎందుకు ఈ వ్యవస్థ ఫెయిల్ అయింది? ఇప్పుడు దాకా మహిమ ఎందుకు బయటికి రాలేదు? మనిషి ఏం చేస్తాడంటే, సాధారణంగా మనిషి అవతల వ్యక్తి బాహ్య సంబంధమైన దాన్ని చూసేదాన్ని బట్టి మారదాం అనుకుంటాం మహిమలోకి. దేవుని రాజ్య మహిమ పనిచేసే తీరు వేరు, లోకములో ఉండే మహిమ పనిచేసే తీరు వేరు. ఉదాహరణకి నీవు ఎవరినో ఒకరిని చూసావు, ఒకళ్ళ పిల్లోడిని చూసావు, అతడు బాగా చదువుకున్నాడు, చక్కగా డిగ్రీ కంప్లీట్ చేశాడు, తర్వాత ఫారెన్ చదవడానికి అక్కడ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, సంపాదిస్తున్నాడు. మా అబ్బాయిని కూడా ఇలాగే నేను చదివించాలా? ఏమండి, మనం కూడా డబ్బులు పోగేయాలా? చదివించి అతన్ని కూడా ఆ ఫారెన్ తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం వేయించి అప్పుడు నువ్వు కూడా ఓకే. ఇది బాహ్య సంబంధమైన మహిమ. ఇది చూసి బాహ్య సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకొని ఆ బాహ్య సంబంధమైన మహిమలోకి వెళ్తారు. ఇది లోకము చేస్తున్న పరిస్థితి కూడా దీన్నే అవలంబిస్తున్నారు. అయితే మరి క్రీస్తు మహిమ ఎలా పనిచేస్తుంది? ఓకే, ఇప్పుడు క్రీస్తు మహిమ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా
ఒక స్థాయి, దేవుని ప్రేమించావు, ఒక స్థాయిలో నువ్వు దేవుని ప్రేమించావు. ఎంతవరకు ప్రేమిస్తున్నావు? స్తుతించే వరకు ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుని సేవ చేయాలంటే ఇంకా ఎక్కువ లోతుగా వెళ్ళాలా. ఇలాగ మన స్థాయిలు ఉంటాయి. యూ నీడ్ టు నో హౌ టు లవ్ గాడ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. సరే, మొదటగా నీవు దేవుని తెలుసుకున్నప్పుడు దేవుడు నీకు ఒక స్థాయి ఇచ్చాడు, నిన్ను స్వస్థపరుస్తాను అని. ఓకే, నమ్మువారి వల్ల ఈ సూచక్రియలు కనపడతాయి. సో ఈ స్థాయిని కనపడాలి. అయితే ఈ స్థాయి ఎక్కడ ఉంటుంది? బయట లేదు, లోపల ఉంటుంది. ఇది విశ్వాసము ద్వారా నీవేం చేయాలా? ప్రార్థించి దీన్ని బయటికి తెచ్చుకోవాలా. దేవుని లోకరాజ్యంలో బయట కాపీ చేసుకుంటాం, దేవుని రాజ్యంలో లోపల నుంచి బయటికి తెచ్చుకోవాలి. అందుకే అంటాడు దేవుని రాజ్యం ఎవరిలో ఉందంట? మీలో ఉంది. సో ద ఇమేజెస్ అండ్ ద గ్లోరీ అండ్ ద లెవెల్స్ విల్ బి ఇన్సైడ్. అందుకే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆపరేట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. కమాన్ ప్రే. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నుంచి నేను లోక సంబంధమైన గురిలో పెట్టుకున్నానయ్యా. సృష్టి జగత్ పునాది వేయక మునిపే దేవుడు తన ఆత్మ ద్వారా ఏం బయలుపరిచాడో దాన్ని నేను గురిగా పెట్టుకోలేదు నాయన. దాని కొరకు నా పిల్లలు ఆ స్థాయికి ఎదగాలని నేను కోరుకోలేదు. నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఈరోజు ఆ జ్ఞానం మేము పొందుకున్నాము. ఇది నా గురి. జగత్ పునాది వేయక మునిపే ఇది నా గురియా. అదేవి ఈ జ్ఞానముతో సాటి రావు, అవేవి ఈ స్వరూపాన్ని కొనలేవు. దే కెనాట్ బి యూస్ టు గ్రో ఇన్ టు దిస్ ఇమేజ్. అయ్యా, ఈ రోజు నుంచి నేను కుటుంబము, వీ విల్ షిఫ్ట్ అవర్ లైఫ్, వీ విల్ షిఫ్ట్. నాకు ఎన్ని వరాలు ఉండొచ్చు, యూ మస్ట్ బి గిఫ్టెడ్ ఇన్ దిస్ వరల్డ్. ఇది నా గురి, ఇది నా యొక్క స్వరూపం. ఈరోజు నుంచి ఒక్కొక్క శత్రువు నా కిందకి రావాలని నేను ప్రార్థించుకుంటూ ఈ స్థాయికి నేను వెదగాలని అనుకుంటానయ్యా. ఐ వాంట్ టు గ్రో. దిస్ విల్ బి మై లైఫ్ టైమ్ టార్గెట్. ఈరోజు పరిశుద్ధాత్ముడా నీ వాక్యము ద్వారా మళ్ళా దాన్ని చూపించావు కనుక వీ విల్ రన్ ఆఫ్టర్ ఇట్. వీ విల్ బ్రింగ్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఆఫ్టర్ ఇట్. దిస్ ఇస్ ద ఇమేజ్, దిస్ ఇస్ వాట్ వీ విల్ రన్ ఆఫ్టర్. దీని కొరకే, ఈ గురి కొరకు. ఎందుకంటే ఇది బాగా పనిచేస్తుంది. ఇది బాగా అందరూ కూడా ఆయన స్వరూపంలోకి వెళ్ళాలని వాళ్ళని సహోదరులు అన్నాడంట. ఎస్, ఒకటి తర్వాత ఒకటి. ఎస్, నా చరణ్ యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.